హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే పల్లి పుట్నాలు వేసి పచ్చడి చేయడానికి వేస్తున్నాను. ఇడ్లీ అందరికి ఇష్టమే ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వయసు వాళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ ఇష్టంగా తినే ఇడ్లీ. ఈరోజు మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. ఇదే ఆయిల్లో తాలింపు పెట్టేసుకుంటాను. ఇడ్లీ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ కుక్కర్లో. ఈ తాలింపు కూడా అయిపోయింది. ఏమో సింపుల్గా అయిపోతుంది. కొంచెం ఆవాలు, సాయిపప్పు, మినపగుండ్లు అయినా పర్వాలా, సాయిపప్పు అన్న మినపప్పు అనుకోండి. ఇదిగోండి కొంచెమే సింపుల్గా ఈ పచ్చడి ఇది ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం పుట్నాలు అవి వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చంగా ఈ పల్లి పచ్చడి కూడా చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు వేసుకొని. దాని టేస్ట్ వేరే ఫ్రెండ్స్. ఎక్కువగా ఒదిగించాలంటే ఇవన్నీ వేసుకోవాలి. నలుగురు తినాలంటే పల్లి పచ్చడి అంటే కొంచెం పలసగా చేసుకోవాలి. అది ఎండుమిరగాయలతో చేసినా పచ్చిమిరగాయలతో చేసినా బాగానే ఉంటుంది. కానీ ఇంట్లో తినేది ఎవరు అందరూ ఇష్టంగా తినేదే కదా, చేయాలి. తర్వాత ఈ ఆవిరిపోయిన తర్వాత ఇడ్లీ చూపిస్తా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టిఫిను. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ పెట్టండి. ఇలా కొంచెం కొబ్బరి, పల్లీలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ముందు ఇది మిక్సీ వేసుకుంటాను. ఎప్పుడు మీకు చెప్తాను, మనకి ఈజీగా త్వరగా అయిపోయే పనులు ఎలాగా అనేది చూపిస్తాను. మొత్తం కలిపేస్తే తొందరగా మెత్తగా ఫ్రెండ్స్. ఎందుకంటే తడి తగిలేంటే పప్పులు బిగుసుకుంటాయి. ఈ ముందు మనం ఒకసారి మిక్సీ వేసామంటే పొడి అయిపోద్ది ఫ్రెండ్స్. పొడి అయినప్పుడు వాటర్ పోసుకున్నాం అనుకోండి, చక్కగా పేస్ట్ అయిపోద్ది, త్వరగా అయిపోద్ది. ఇది మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఆరిపోయినాయి, ఫ్యాన్ కింద పెట్టాను. ముందు ఇది పౌడర్ చేసుకున్నాక అవి వేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా ఇలాగైతే పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని మిక్సీ వేసుకున్నాం అనుకో, మనకు కావాల్సినంత మెత్తగా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఇలా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా పట్టేసాను ఫ్రెండ్స్. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని కలుపుకోవచ్చు. ఇది ఒక బాక్స్లో వేసేసుకుందాం. తర్వాత తాలింపు దాంట్లో పంపేసి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా విజిల్ ఆగిపోయింది, ఆవిరిపోయినట్టే. ఇడ్లీ అయితే వేసేసాను ఫ్రెండ్స్, మెత్తగా వచ్చినాయి. ఈరోజు ఇడ్లీ పాత్రలో వేసాను. ఎప్పుడు రైస్ కుక్కర్లో పెడతా కదా, ఇక పొద్దాక అలాగ ఎందుకులే అని చెప్పేసి ఈరోజు అయితే ఇడ్లీ పాత్రలు వేసా ఫ్రెండ్స్. ఇంకా అందరికీ వడ్డించటమే. అందరికి ఇష్టమైన ఇడ్లీ అంటే ఇష్టం అని చెప్పి 3-4 ప్యాకెట్లు అయితే నేను తెప్పించేసాను ఫ్రెండ్స్. 3 కిలోలు అంటే 1 కిలో ప్యాకెట్ లలిత నిన్న పెట్టాను నేను. ఇది ఇడ్లీ రవ్వ ఓపెన్ చేసి పోస్తే ఫ్రెండ్స్ ఏమైందంటే ఉండలుగా వచ్చింది. అసలు ఏమో అది ఎందుకు అలాగ వచ్చిందో తెలియదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇడ్లీ రవ్వ వాడుతున్నాము, నేను ఎప్పుడూ రాలేదు అలాగా. బ్రాండ్ మంచిది, పెద్ద కంపెనీ, మంచి ప్రోడక్ట్ అని చెప్పేసి అందరూ వాడుతూ ఉంటారు. ఏదైనా కానీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ మంచి బ్రాండ్ అని వాడుతూ ఉంటాము. రైస్ కూడా అసలు మేము బస్తా 550 కాడి నుంచి వాడుతూ ఉన్నాము. 450, 550 ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి వాడుతున్నాము. ఇప్పుడు 1700 దాటింది. అయినా వాడుతూనే ఉన్నాము. అవి స్క్రీమ్ బియ్యం బాగోవు, అవి తినకూడదు అన్నా కానీ మేము వాడుతూ ఉన్నాము. చూసారా, ఇడ్లీ మళ్ళీ ఒక ప్యాకెట్ వేస్ట్ అయిపోయింది, మొత్తం పారేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను. రెండో ప్యాకెట్ బాగానే ఉంది. మరి మిల్లులో తేడా వచ్చిందో ప్యాకింగ్లో తేడా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ అసలు అది నిన్న వీడియో పెట్టాను చూడండి. అసలు ఎలా ఉంటే ఉండలుగా వచ్చినాయి అంటే అసలు అంత కల్తీ కలిసినాయా ఏంటనేది అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. అందుకే ఈరోజు ఇడ్లీ చేద్దామని నేను ప్రిపేర్ చేస్తారు కదా, అప్పుడు బయటపడింది. అవి ఆన్లైన్లో ఏ తెచ్చినా మీ ముందు పెడతాను. అవి తర్వాత ఒక్కోసారి ఓపెన్ చేసినప్పుడు అసలు బండారం బయటపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే పెట్టేస్తాను ఫ్రెండ్స్ టిఫిను. ముందు మేము ఎవరు తినకముందే మా ఆవురావురమని ఎదురు చూసి మా జీవాలు ఉన్నాయి కదా, వాటికి పెట్టాలి. ముందు మా జీవాల ప్లేట్లు ఫ్రెండ్స్. ఇవి ముగ్గురికి 3.
అవి ఎప్పుడు దాకన్నా తిన్నామండి. ఇంకా అవి మొక్కలు చేసి చట్నీ లేదే తినవు ఫ్రెండ్స్. మరి చట్నీ చేసి పెట్టాలి. వాటి కోసం అన్నీ తయారు చేస్తాను. తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. తాలింపు పెట్టాను కదా, దీంట్లో కలిపేసుకోవటమే. ఆ ఇడ్లీ రవ్వను చూసిన కాడి నుంచి నా మైండ్ అంతా అటే పోతుంది ఫ్రెండ్స్. అసలు ఏం చెప్తున్నానో నాకే తెలియట్లేదు. అవి రవ్వ చూడంగానే ఏదో అంటారు చూడు, జోబులో చేతులు పెట్టుకొని ఎటు వెళ్ళిపోతుందని నాకే తెలియదు అన్నట్టు అయిపోయింది ఆ పని. ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో పచ్చడి అంతా వేసేసుకొని, పచ్చడి తాలింపులు కూడా దీంట్లో కలిపేసుకొని వాడుకున్నంత వాడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ పచ్చడిని దీంట్లో వేసి వాటర్ కలుపుకుంటాను. నీళ్ళు అయితే పోసుకున్నాను. పచ్చడి తాలింపులు కూడా కలిపేసాను ఫ్రెండ్స్. వీటికి కూడా కొంచెం కొంచెం పచ్చడి వేసి మొక్కలు చేసి పెట్టాలి ఫ్రెండ్స్. పెంచుకున్నాం కదా, తప్పదు. మనతో పాటు అవి కూడా మర్చిపోకుండా నిన్నటి వీడియో ఇడ్లీ రవ్వది పెట్టాను చూడండి ఫ్రెండ్స్. చూసి అందరికి షేర్ చేస్తే అది వాళ్ళ దాకా వెళ్ళింది అనుకో ఫ్రెండ్స్. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఎవరికి తోసింది వాళ్ళు, ఎవరికి అనుభవంలోకి వచ్చింది వాళ్ళు పెడతా ఉన్నారు. ఈరోజు నాకు అది అనుభవంలోకి వచ్చింది కాబట్టి అందరికీ చూస్తూ ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు అది వచ్చింది కాబట్టి మీరు కూడా పంపించండి ఫ్రెండ్స్. ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన వాళ్ళు ఎవరో, అసలు ఆ మిల్లుల దగ్గర ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళు జాగ్రత్త పడతారు. పేరు పోయిందంటే బిజినెస్ పోయినట్టే కదా ఫ్రెండ్స్. బిజినెస్ గురించి అంటే మనకు బాగా తెలుసు. మేము కూడా పడతా ఉన్నాం కదా, మాకు బిజినెస్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మాకు తెలుసు. వ్యాపారం అనేది మంచి పేరు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఏదన్నా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఇవన్నీ చెప్తున్నాను అనుకోమాకండి. అందరూ ఇడ్లీలు వండుకుంటారు, ఇంట్లో తినే వస్తువు కాబట్టి అందరికీ షేర్ చేయండి. ముందు నిన్న నేను పెట్టిన వీడియో ముందు చూడండి, చూసి అసలు ఏంటనేది మీరు చూసి అప్పుడు షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి అదేంటనేది. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరికీ వెళ్తాయి ఈ వీడియోలో.